హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను వినండి. వందల ఏళ్ల కిందటి మాట. జపాన్ దేశంలో ఒక చిన్న ఊరు ఉండేది. ఆ గ్రామస్తులు దగ్గరలోని అడవికి పోయి కట్టెలు కొట్టుకునేవారు. ఆ ఊర్లో బావి నీళ్లు, చెరువు నీళ్లు కూడా ఉప్పుగానే ఉండేవి. అందుకని అడవిదారంట చాలా దూరం పోయి కొండ దిగున ఒక ఏరు నుంచి మంచినీరు తెచ్చుకునేవారు. ఆ ఊళ్ళో షాన్ యాంగ్ అనే కుర్రాడు ఉండేవాడు. పట్టణం నుంచి సరుకులు తెచ్చి ఊళ్ళో అమ్మేవాడు. వాళ్ళ అమ్మ వాడికి చుంచుంచు అనే అమ్మాయితో పెళ్లి చేసింది. వాళ్ళు సంతోషంగా ఉండేవారు. అయితే కోడలి సంతోషం అత్తకి కోపం కలిగించేది. ఒకరోజు చాలా జ్వరంగా ఉన్న నీళ్లు తెమ్మని కుండ ఇచ్చి పంపింది అత్త. ఎంతో కష్టంగా నీళ్లు మోసుకొస్తున్న ఆమె కాలికి తీగ చుట్టుకోవడంతో కింద పడిపోయింది. కుండ పగిలిపోయింది. ఇంటికెళ్తే అత్త కొడుతుంది. అయ్యో దేవుడా, నేనేం చేయాలి అని గట్టిగా ఏడ్చింది. అక్కడే అడవి దేవతకి చాలా బాధ కలిగి ప్రత్యక్షమైంది. ఇదిగో ఈ కుండ తీసుకో, నీళ్లు కావలసినప్పుడు ఈ చిన్న కర్రతో ముట్టుకుంటే చాలు, ఇందులో మంచినీరు నిండిపోతుంది. కానీ కుండ పగిలితే మాత్రం ప్రమాదం, జాగ్రత్త అని చెప్పి మాయమైపోయింది అడవి దేవత. దేవతకు ధన్యవాదాలు చెప్పి సంతోషంగా ఇంటికి చేరింది చుంచుంచు. దారిలో అడిగిన వాళ్ళల్లా మంచినీళ్ళు ఇస్తూ ఆలస్యంగా ఇల్లు చేరిందన్న కోపంతో అత్త ఆ కుండలో నీళ్ళన్నీ స్నానం చేసింది. ఖాళీ కుండ ఇచ్చి మళ్ళీ నీళ్లు తెమ్మని చెప్పింది. అత్త చూడకుండా కొంచెం దూరం వెళ్ళి కర్రతో కుండను తాగ్గానే నీళ్లు నిండాయి. ఇంత త్వరగా ఎలా తెచ్చిందా అని అనుమానం వచ్చింది అత్తకు. ఆ నీళ్ళంతా ఇల్లంతా కడిగేసి మళ్ళీ ఖాళీ కుండ ఇచ్చింది కోడలికి. చుంచుంచు మారు మాట్లాడకుండా కొంచెం దూరం వెళ్ళి మళ్ళా కర్రతో కుండను తాకింది. ఈసారి కూడా నీటి కోసం ఏటికి బయలుదేరిన వారందరి కుండలు నీళ్లతో నింపి ఇచ్చి అంత దూరం వెళ్లకుండా చేసింది. అందరూ సంతోషంగా ఆమెను దీవిస్తూ పొగుడుతూ వెళ్తున్నారు. అత్తకి ఒంటికి కారం రాసుకున్నట్టు మండిపోయింది. కోడలు నిండు కుండతో త్వరగా వచ్చేసరికి కోపం పట్టలేక పెద్ద కర్రతో కుండను పగలగొట్టేసింది. ఇంకేముంది, ఆ కుండలోంచి నీళ్లు వరదలా వచ్చేసాయి. బావులు, చెరువులు నిండిపోయాయి. వీధిలోని ఇల్లు, మనుషులందరూ ఆ ప్రవాహంలో మునిగి కొట్టుకుపోయారు. అక్కడో గ్రామం ఉండేదన్న ఆనవాలు కూడా లేకుండా పోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆ నీరంతా ఎండిపోయి నెమ్మదిగా మళ్ళీ జనం అక్కడికి ఇల్లు కట్టుకుని ఉండడం మొదలుపెట్టారు. కానీ అప్పుడు నిండిన బావి కానీ చెరువు కానీ ఇప్పటికీ ఎండలేదు. పైగా మంచినీటితో ఎప్పుడు నిండుగానే ఉంటాయి. అందుకే ఆ గ్రామస్తులు కృతజ్ఞతతో గ్రామం మధ్యలో కుండ చెంకన పెట్టుకున్న చుంచుంచు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జలదేవతగా ఏటా ఆమెకు పూజలు జరిపిస్తూనే ఉంటారు ఇప్పటికీ. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.